తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో ఈ కల్తీ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం అయితే రేపుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. మంచు మోహన్ బాబు దీని మీద స్పందించి నిజంగా తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారు అని నాకు తెలిసి నేను నివ్వెరపోయాను అంటూ కూడా ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అనే విషయం మీద ఇప్పుడు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. ప్రముఖ నటులైనటువంటి మోహన్ బాబు గారు ఈ అంశం మీద స్పందించి ఆయన దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. అసలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా గత ప్రభుత్వ చర్యలు ఉన్నాయి అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విషయం నాకు తెలియగానే నివ్వెరపోయాను అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి మోహన్ బాబు గారు ఏమన్నారు? మోహన్ బాబు గారు చాలా రోజుల తర్వాత మరలా ఇట్లాంటి సోషల్ ఎలిమెంట్స్ సంబంధించి స్పందించడం అనేది ఒక యాంగిల్లో చూస్తే ఒక సెలబ్రిటీగా స్పందించారు, బాగానే ఉంది. మరొక యాంగిల్లో దీన్ని కూడా రాజకీయంగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా మనం మాట్లాడదాం. సో ఇది ఒక మోహన్ బాబు గారే కాదు, ప్రతి ఒక్కరు కూడా, అంటే మీరు అన్నట్టు ఒక రకమైన దిగ్భ్రాంతి. నిజంగా దీన్ని కూడా వదలలేదా వీళ్ళు? ఇక్కడ కూడా కల్తీ అయినా దేవుడి దగ్గర కూడా ఎట్లా, అసలు ఎంత ధైర్యం వీళ్ళకి ఎలా వచ్చింది అనే దీని మీద అందరూ చర్చించుకుంటున్నారు. ఎంత నీచమైన పనికి ఒడిగట్టిన వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళకి పాపం పండుతుంది అనే ఫీలింగ్లో ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన అంటే లిప్త కాలం పాటు ఆయన దర్శనం అయితే చాలు అంటే అందరూ భావిస్తూ ఉంటారు. ఆయన లడ్డూని అంటే మహాప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. అటువంటి లడ్డూని కలుషితం చేయడం నిజంగా నన్ను కలిచివేసిందంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నాం. అసలు అంటే బేసిక్గా ఆయన ఆ జిల్లాకి చెందినవాడు. అక్కడ ఎలాగో ఆయన మదనపల్లి రోడ్లో ఉంటాయి కదా మన శ్రీవాణి ట్రస్ట్ విద్యాలయాలు ఏవో, శ్రీ విద్యాలయనికేతన్ ఏదో శ్రీ విద్యానికేతన్. సో అక్కడికి వచ్చిన ఎప్పుడు స్కూల్కి డీమ్డ్ యూనివర్సిటీగా మార్చాలనుకుంటున్నారు దాన్ని. సో అక్కడికి ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఈయన ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్తారంటే. సో అంత భక్తి ఆయనకి. పైగా ఈ విషయం తెలియగానే 3 నెలల కిందటి వరకు ఇది జరిగింది అని అంటే అది మనం కూడా స్వీకరించామని ఒక్కసారిగా తల్లడిల్లిపోయాడంట. అరే ఇంత దారుణానికి ఏంటి? సో దీనికి ఈ పాపానికి ఒడిగట్టిన ఎవరైనా కానీ నిందితులు ఎవరిని వదలొద్దు, కఠినంగా శిక్షించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నా అన్నట్టు కూడా రాశారు. అయితే ఇక్కడ మరలా ఇంకో కోణంలో ఆలోచిస్తే ఏంటంటే గత ప్రభుత్వంతో చాలా సన్నిహితంగా మెలిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మేబీ విష్ణు గారు మిస్సెస్ కి ఈయనేదో దూర బంధువు, కజిన్ అవుతారు, బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా చెల్లెలు అవుతారు విష్ణు గారు శ్రీమతి. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించి ఆయన రీఎంబర్స్మెంట్ ఫీజులకు సంబంధించి సరిగ్గా విడుదల చేయలేదని రోడ్డుకెక్కి ధర్నా చేసి అక్కడ మదనపల్లి రోడ్లో ఆ రోడ్డు మీద కూర్చుని బైఠాయించి ఇలాంటి మోహన్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాం వచ్చేసరికి ఈయన కూడా సరిగా ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి చెప్పకపోయినా ఎక్కడ నోరు మెదపలేదు, ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ప్రభుత్వానికి ఒక లేఖ రాయలేదు, ఏమీ అనలేదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి జై కొట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మంచు మోహన్ బాబు గారు చీకొట్టడానికి కారణం ఏంటి? నిజంగా ఈ లడ్డూ కలుషితం జరిగిన దాని గురించే ఆయన చీకొట్టు ఉండొచ్చా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏదైనా ఉన్నాయా? అంటే ఇతరత్ర కారణాలంటే ఇప్పుడు ఆ లేఖలో కూడా ఏముందనంటే నా మిత్రుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా రాశారు. నా మిత్రుడు అని సంబోధించారు. ఇంతకు ముందు మరి అట్లాంటి సంబోధనలు ఏం లేవు ఆ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు అలా సంబోధించడం ఖచ్చితంగా అంటే నిజంగా ఆయన జెన్యున్ గా ఫీల్ అయ్యి స్టేట్మెంట్ ఇచ్చినా, జెన్యున్ గా ఫీల్ అయ్యి ఎక్స్ లో పోస్ట్ చేసిన గతంలో ఏమి స్పందించదు, ఇప్పుడు దేనికి స్పందించలేదు అనుకోండి, సరే ఆయన ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటాడరా అనుకోవచ్చు. సో ఒకసారి స్పందించి ఒకసారి స్పందించకపోవడం, ఒకసారి ఇప్పుడు ఈ వ్యవహారం స్పందించడం, ఇట్లాంటి వ్యవహారాలు వచ్చేసరికి ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాలు అలాగే నడుస్తున్నాయి, అలాగే ఆ దృక్పథంతో ఆలోచిస్తున్నారు. కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరవుదాని ఉద్దేశంతోనే ఈ విధంగా లేఖ రాశారనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇది మనోభావాలకు సంబంధించింది కాబట్టి ప్రసాదం వ్యవహారం, లడ్డూ ప్రసాదం.
సో అందుకు ఓపెన్గా స్పందించారేమో. ఇంకోటి కూడా అయిండొచ్చు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో గడిచిన ఒక ఎలక్షన్స్ ముందు 1 year ముందు వరకు కూడా మంచు గారి ఫ్యామిలీ మొత్తానికి ట్రోల్స్ చేసేవారు. పాపం వాళ్ళు ఏది రెస్పాండ్ అయినా ఏం మాట్లాడినా కూడా కుటుంబం మొత్తానికి కూడా ట్రోల్స్ చేసేవారు. దాని మీద మోహన్ బాబు గారు ట్రోల్స్ ఆపితే బాగుంటుంది, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఆపండి అని కూడా రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మేబీ ఏం మాట్లాడినా అట్లా ట్రోల్స్ అవుతున్నాయనే ఉద్దేశంతో కూడా ఏం మాట్లాడకపోయి ఉండొచ్చు, ఎక్కడ స్పందించకపోయి ఉండొచ్చు. సో ఇది దేవుడి వ్యవహారం, పైగా ఆయనకి వెంకటేశ్వర స్వామి అన్న షిరిడి సాయిబాబా అన్న అత్యంత భక్తి కాబట్టి, పైగా ఆయన జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి మరి కొంచెం బాగా కలిసి వేసిన అంశం ఇది. సో అందుకు రెస్పాండ్ అయి ఉండొచ్చు. బట్ దీన్ని కూడా గత ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండడాన్ని బట్టి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా అలాగే మాట్లాడతారు ఎవరైనా. మరలా ఇప్పుడు గుర్తొచ్చాడా చంద్రబాబు నాయుడు గారు మిత్రుడని, ఇన్నేళ్ళు గుర్తు రాలేదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల ఎవరిష్టం వాళ్ళది. బట్ ఎవరేమనుకున్నా ఆ సెలబ్రిటీ స్థాయిలో అందరూ వేలెత్తి చూపించే స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి ఎవరొకరే అంటుంటారు, అవే పట్టించుకోకుండా వాళ్ళ అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పడం తప్పులేదు. చెప్పారు. ఈ వరదల గురించి కానీ లేదా గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని రకాల అవకతవకల గురించి కూడా ఈయన ఎంత ఓపెన్ గా మాట్లాడుంటే, జనరల్గా మోహన్ బాబు గారు ఒక నేమ్ ఉంది, ఆయన చాలా ముక్కుసూటి మనిషి, ఎవరినైనా ముఖం మీద చెప్తాడు, కరాఖండిగా పక్కగా ఏదైనా తేల్చి పడేస్తాడు, ఆయన లొసుగులు కడుపులో దాచుకొని బయట కూడా బిహేవ్ చేయడం అట్లా ఉండదు, చాలా ఓపెన్ మైండ్ గా ఉంటాడు అని చెప్పారు. సో అటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో అంతగా స్పందించలేదనేది కూడా చాలా మంది అభిప్రాయం. సో అప్పుడు స్పందించి ఉంటే ఇప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ ఆహ్వానిస్తారు. అట్లా స్పందించలేదు కాబట్టి మరలా చాలా రోజుల తర్వాత స్పందించడం, ఇక్కడ లేఖలో కూడా మిత్రుడు బాబు గారు అని స్పందించడం వల్ల కొంచెం మరలా ఇటు దగ్గర అవ్వడానికి ఈ విధమైన స్టేట్మెంట్ ఇస్తున్నారా అనే విమర్శలు రావచ్చు. బట్ ఇది తిరుపతి స్వామి లడ్డూ ప్రసాదం కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అందరినీ కలిచివేసే అంశము, అందరూ తలడిల్లిపోయే అంశం కాబట్టి ఆ పరంగా సర్లే మరొకసారి ఆయన రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు, తప్పులేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి టీం ఎన్నో దాష్టికాలకు పాల్పడ్డారని మోహన్ బాబు భావిస్తున్నారా? అందుకే తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి ఈ లడ్డూలో ఈ జంతువుల కొవ్వు కలిసింది అని ఆయన విశ్వసించే ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? మేబీ అంటే మీరు అన్నట్టు గత ప్రభుత్వంలో జరిగిన దాష్టికాలు కూడా ఓపెన్ అవ్వాలని ఉండదేమో మనసులో. బట్ ఎందుకులే అనవసరంగా చెడ్డైపోవడం అని రియలైజ్ అయ్యాడో, లేదంటే కెలుక్కోవడం ఎందుకులే అని ఊరుకుని ఉంటారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి దీని ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పాలి. ఇప్పుడు కూడా చెప్పలేదు అనుకోండి, అరే మోహన్ బాబు ముక్కుసూటి మనిషి, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అనే పేరు ఏదైతే ఉందో ఇప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఆ పేరు పోతుంది ఆయనకి. అరే ఇంత దారుణం జరిగినా కూడా నేను ఒక మాట మాట్లాడలేదు, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదే అని. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి రైట్, మోహన్ బాబు మళ్ళా పాత మోహన్ బాబు గారే, ఆయన కరెక్ట్ అలాగే ఉంటాడు, ఆయన ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. మేబీ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటారు, రెండోది ఇంతకుముందు చెప్పారు కదా మరలా బాబు గారికి దగ్గర వాళ్ళ ఉద్దేశంతో స్టేట్మెంట్ ఇచ్చారు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పడం అనేది మంచి విషయమే. ఇట్లా ఏ ప్రభుత్వంకైనా తప్ప ఒప్ప ఓపెన్ గా చెప్పాలి. చెప్తే అందరికి ఇప్పటికీ ఆయన మీద అభిప్రాయం, అభిమానం అలాగే ఉంటుంది. అది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.